1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తరువాత ప్రపంచం అణుయుద్ధ భయాన్ని ప్రత్యక్షంగా చూసింది. ఆ తరువాత అమెరికా అనేక రకాల అణ్వాయుధాలను అభివృద్ధి చేసినప్పటికీ ఇప్పుడు తాజాగా B6113 అనే కొత్త తరహా గ్రావిటీ న్యూక్లియర్ బాంబును సిద్ధం చేసింది. డైమండ్ స్టాంప్ రావడం అంటే ఈ బాంబు డిజైన్, భద్రత, పనితీరు, తయారీ అన్నీ పూర్తి స్థాయిలో పరీక్షలు పూర్తి చేసి యుద్ధ పరిస్థితుల్లో వినియోగానికి అధికారికంగా అనుమతి లభించినట్లే. B6113 ఒక గ్రావిటీ న్యూక్లియర్ బాంబు అంటే క్షిపణి ద్వారా కాకుండా అమెరికా స్టెల్త్ బాంబర్లు లక్ష్యంపై నేరుగా తీసుకువెళ్లి వదిలే అణుబాంబు. దీని గరిష్ట శక్తి 360 కిలోటన్నులు. హిరోషిమాపై పడిన లిటిల్ బాయ్ దాదాపు 15 కిలోటన్నులు మాత్రమే. అంటే ఈ కొత్త బాంబు దాదాపు 24 రెట్లు ఎక్కువ విధ్వంసం సృష్టించగలదు. ఈ బాంబును సాధారణ యుద్ధ విమానాలు మోయలేవు. కేవలం అమెరికా అత్యంత రహస్య స్టెల్త్ బాంబర్లు మాత్రమే మోయగలవు. వాటిలో B2 స్పిరిట్ ఒక్కసారిగా 16, B6113 బాంబులు తీసుకువెళ్లగలదు. భవిష్యత్తు స్టెల్త్ బాంబర్ B21 రైడర్ 8 బాంబులు మోయగలదు. రాడార్లకు చిక్కకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించి శత్రు దేశంలోని అత్యంత రక్షణ కలిగిన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి రూపొందించబడ్డాయి. అయితే ఇప్పుడు ప్రశ్న, ఇలాంటి బాంబును అమెరికా ఇప్పుడే ఎందుకు తీసుకువచ్చింది? దీనికి అనేక వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అణు బెదిరింపులు పెంచింది. రెండోది, చైనా వేగంగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుతుంది. మూడోది, భూగర్భ బంకర్లు. శత్రు దేశాలు అణు ఆయుధాలను భారీ భూగర్భ కేంద్రాలలో దాచుతున్నాయి. వాటిని ధ్వంసం చేయడానికి అధిక శక్తి అవసరమవుతుంది. అమెరికా ప్రకారం ఈ B6113 ప్రధానంగా భారీ బంకర్లు, లోతైన కమాండ్ సెంటర్లు, అత్యంత రక్షణ కలిగిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఇది పాత B61-7 స్థానాన్ని భర్తీ చేయనుంది. అంటే కొత్త అణ్వాయుధం వచ్చినా అమెరికా మొత్తం అణు ఆయుధాల సంఖ్య పెంచడం కాదు, పాత వ్యవస్థను ఆధునీకరిస్తుంది అని అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాత్రం దీనిపై చర్చ మొదలైంది. ఒకవైపు ఇది రష్యా, చైనాలకు అమెరికా ఇచ్చిన గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కొత్త అణ్వాయుధాల అభివృద్ధి ప్రపంచాన్ని మరోసారి ఆయుధ పోటీ వైపు నెడుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అణుశక్తి సమతుల్యత దెబ్బతింటే అది ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.